శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దాదాపుగా 10 రోజులు అయిపోయింది మనం భాగవతం గురించి వీడియో చేసుకోకుండా. రోజు కూడా అనుకుంటూ ఉన్నాను, ఇక కథా ప్రారంభమే చేయాలి, మనం మొత్తం కూడా ముందు చేసుకోవాల్సినటువంటి ప్రార్థనలన్నీ కూడా పూర్తి చేశాను, ఈరోజు చేద్దాం అనుకుంటూ ఉన్నాను. కానీ రోజు కూడా ఏదో ఒక పని వచ్చేది, ఈ వీడియో చేయకుండా ఆగిపోయేది. అరే ఏంటిది, భగవంతుని యొక్క అనుగ్రహం లేదా ఈ వీడియోలు చేయడానికి అని నేను అనుకున్నాను. సరే ఎప్పుడు అనుగ్రహం వస్తే అప్పుడు అవుతుంది అనుకున్నాను. సరిగ్గా ఈరోజు శ్రీకృష్ణాష్టమి. ఈరోజు నాకు అసలు సమయం లేదు, కానీ చూడండి, భగవంతుడు అనుగ్రహించి మరీ మనకు వీడియో చేసేలా మనల్ని ప్రోత్సహించినట్టంటే మన మీద పరిపూర్ణంగా శ్రీకృష్ణ అనుగ్రహం లభించినది అని నాకు అనిపించదనమాట. ఈ యొక్క వీడియో ప్రారంభించినప్పుడు పరిపూర్ణంగా శ్రీకృష్ణుడు అనుగ్రహించినాడు. శ్రీకృష్ణాష్టమి నుంచి నీవు ఆ కథలు చెప్పుకొని తరించు అని ఆ యొక్క భగవానుడి ఆదేశం లభించింది. కాబట్టి హాయిగా రోజు మనం భాగవత పద్యాలు నేర్చుకుందాం, చదువుకుందాం. నేర్చుకోవడం కాదు, నేర్పడానికి నేను గురువు కాదు, చదువుకుందాం. హాయిగా శ్రీకృష్ణ లీలామృతంలో మునిగి మునకలు వేస్తూ తరించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు కూడా మనం శ్రీకృష్ణ భగవానుని యొక్క భాగవత కథ ప్రారంభానికి ముందు, ఆ ముందు మాట, కథ ముందు వచ్చేటువంటి ప్రార్థనా పద్యములు ఇవన్నీ కూడా మనం పోతనా భాగవత అంతర్గతంగా తెలుసుకోవడం జరిగినది. ఈరోజు కథ అనేది ప్రారంభమవుతూ ఉన్నది. కథను ప్రారంభిస్తూ మొట్టమొదటి పద్యాన్ని పోతన గారి ఈ విధంగా చెప్పడం జరిగినది. విశ్వజన్మ స్థితి విలయంబు ఎవ్వని వలన నేర్పడునను వర్తనమున వ్యావర్తనమునన్ కార్యములందభిఘ్నుడై తాన రాజగుచున్ చిత్తమునంజేసి వేదంబులజునకు విదితముల్గావించెనెవ్వడు బుధులు మోహింతురెవ్వనికి నిండమావులు నీటంగాచాదుల అన్యోన్య బుద్ధి తానడరునట్లు త్రిగుణ సృష్టి ఎందు దీపించి సత్యము భంగితోత్సు స్వప్రభా నిరస్త కుహకుండెవ్వడతనిన్ కోరి చింతించెద ననగు సత్యున్ పరున్నను దినంబూ. ఎవని వల్ల ఈ విశ్వానికి సృష్టి స్థితి లయములు ఏర్పడుతుంటాయో, ఎవడు సర్వతోముఖమైన కార్యనిర్వహణలో సమర్థుడో, ఎవడు సమస్తానికి రాజై విరజిల్లుతున్నాడో, ఎవడు సంకల్పం చేత మాత్రం చేతనే బ్రహ్మదేవునికి వేదాలన్నీ తేటతెల్లం చేశాడో, ఎవని మాయకు పండితులు సైతం లోబడిపోతారో, ఎవని యందు సత్వరజస్తమో గుణాత్మకమైన ఈ సృష్టి అంతా ఎండమావుల్లో, నీళ్లలో, గాజు వస్తువుల్లో లాగా అసత్యమై కూడా సత్యంగా ప్రతిభాసిస్తూ ఉంటుందో, ఎవడు తన తేజస్సుతో మాయను దూరంగా తొలగిస్తాడో, అనగుడు సత్యస్వరూపుడైన పరాత్పరుణ్ణి ప్రతినిత్యము స్తుతి చేస్తూ భాగవతమును ప్రారంభిస్తున్నాను అంటూ ఉన్నాడు. సత్యం పరం ధీమహి అని గాయత్రి మహామంత్రంతో వ్యాస భాగవతం అనేది ప్రారంభమైనది. ఇందులో కూడా అదే చెప్పడం జరిగినది. నలగ సత్యుబరుని అనుదినంబు అన్నాడు కదా. అంటే ఆ గాయత్రి మహామంత్ర శక్తితో భాగవతము ఇమర్చబడి ఉండడం వలన ఇది మహాగ్రంథము, మహాస్తోత్రము అన్నమాట. ఇందులో సమస్త వేద పురాణ సారము అనేది ఉన్నది. శ్రీమంతమై మునిశ్రేష్ఠ కృతంబైన భాగవతంబు సద్భక్తితోడ వినగోరువారల విమల చిత్తంబులన్ చిచరనీషుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల నీషుడు చిక్కుని మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్ష సేయుకయును తగిలియుండుట మహాతత్వబుద్ధిన్ అంటూ ఉన్నాడు. పరగణాత్యాత్మికాది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై యదిక సుఖదమై సమస్తంభుగాకయు నయ్యునుండు వస్తు విరుగంగదగు భాగవతమునందు అంటూ ఉన్నాడు. ఇది గాయత్రి మహామంత్ర శక్తిని అతిశయింపజేస్తూ ధర్మప్రస్తారాది అనేక విషయములను, వృత్రాసురాది అనేక గాథలను అభివర్ణించే గ్రంథము కాబట్టి భాగవతము అని చెబుతూ ఉన్నారు. మత్స్యపురాణంలో చెప్పడం జరిగినది మహాభాగవతము అత్యంత ప్రసిద్ధ గ్రంథము అని. ఇది శ్రీమంతము, వేదవ్యాస మహాముని విరచితము అయినటువంటి భాగవత మహాపురాణాన్ని అచంచల భక్తితో ఆకర్ణించగోలే భక్తుల అంతరంగాలలోనే, అంటే వినాలి అనుకునేటువంటి వారి మనస్సులలోనే భగవంతుడు నిరంతరము కూడా నివసిస్తాడట. అంతేగాని ఇతర గ్రంథాల వల్ల ఈశ్వరుడు చిక్కడు. మహితులు, మాత్సర్యరహితులు అయినటువంటి సజ్జనులు కపట మార్గాన పోకుండా, ఎటువంటి కాంక్ష లేకుండా
భాగవత శ్రవణమునందే ఆసక్తులై ఉండటం ఉత్తమం. అందువలన తాపత్రయం అంటే ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము అనేటువంటి 3 తాపాలు నశించిపోతాయి. నశించడం ద్వారా వారికి తత్వ జిజ్ఞాస కలుగుతుంది. ఈ భాగవతంలో పరమార్థభూతము, పరమానందదాయకము, వ్యక్తము అయినటువంటి పరబ్రహ్మ స్వరూపమే అభివ్యక్తమవుతున్నది అని వేదకల్ప వృక్ష విగలితమై శుకముఖ సుధాద్రవమున మొనసియున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవింగనుడు రసిక భావవిధులు. భాగవతమనే మహాఫలం వేదమనే కల్పవృక్షం నుండి బాగా పండిరాలినది. శుకముఖ సుధాద్రవంతో నిండి ఉన్నది. భావజ్ఞులు రసజ్ఞులు అయిన భక్తవరణ్యులారా రండి, ఈ ఫలరసాన్ని ఆస్వాదించి ధన్యులు కండి అంటూ భాగవతము అనేది ప్రారంభింపబడుతూ ఉన్నది. శౌనకాది మహామునులు పూర్వము నైమిషారణ్యంలో దీర్ఘసత్రయాగము 1000 సంవత్సరముల పాటు సుదీర్ఘంగా సాగేటువంటి ఒక గొప్ప యాగమును చేయడం జరుగుతూ ఉన్నది. ఆ సమయంలో సూత మహాముని అక్కడికి రావడం జరిగినది. ఆ సూత మహామునిని ఈ శౌనకాది మహామునులు ప్రశ్నిస్తారు. ఆ సమయంలో ఈ యొక్క భాగవతం అనేది వ్యాప్తిలోకి రావడం జరిగినది. ఆ కథలు, ఆ యొక్క విశేషాలు అవన్నీ కూడా మనం రేపటి నుంచి శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు అనుగ్రహిస్తే అప్పుడు ఆ విధానంలో రోజు వారానికి 3 వీడియోలు అయితే వారానికి 3 వీడియోలు ఎట్లా శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తే అట్లా ఎప్పుడు వీడియో పోస్ట్ చేయమని శ్రీకృష్ణుడు అనుగ్రహిస్తే అలా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. చక్కగా రాత్రి 7 గంటలకైతే వీడియో వస్తుంది. కాబట్టి మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేస్తే వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మిస్ కాకుండా చూడగలుగుతారు. శ్రీకృష్ణ అనుగ్రహంతో మనం ఈ యొక్క భాగవత ప్రయాణాన్ని ముందుకు కొనసాగిద్దాం. స్వస్తి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.